విజయవాడ ముంపుకు గురైనటువంటి నేపథ్యంలో అసలు బుడమేరు కాలువ ఎక్కడి నుంచి వస్తుంది, బుడమేరుకి సంబంధించి ఇది ఈ వాగు ఎక్కడ పుట్టింది అనేది బిగ్ టీవీ చూపించే ప్రయత్నం అయితే చేసింది. దీనిలో భాగంగానే మనము నార్కంపాడు వరకు వెళ్ళి ఆ కొండల్లో నుంచి ఇటు బుడమేరు ఎంత పాయిగా ప్రారంభమయ్యి అది విజృంభించి ఎంత పెద్దగా వచ్చిందని చూపించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. తర్వాత మైలువారు వచ్చాం, మైలువారులో కూడా ఇదే విధంగా బుడమేరు కాలువ రెండు చోట్ల కలిసినట్టు పాయను కూడా చూపించాం. ప్రస్తుతం ఉన్నటువంటి ప్లేస్ కనుక మనం గమనిస్తే ఇది కొండపల్లిలో ఉన్నటువంటి ముఖ్యంగా శాంతినగర్ అనే ప్రదేశం. ఇక్కడే ఇది వెలగలేరు డైవర్షన్ కాలువకు సంబంధించినటువంటిది. ఇది ఈ కాలువలోనే వెలగలేరు నుంచి నీరు VTPS పవర్ ప్లాంట్కి అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ పవర్ స్టేషన్ పవర్ ప్లాంట్కి వాటర్ వెళ్ళడం, మిగిలినటువంటివి అక్కడి నుంచి VTPS కాలువ ద్వారా అటు కృష్ణానదిలో కలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తం వాటర్ అంతా కూడా పవిత్ర సంగమం దగ్గర ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం దగ్గర కలుస్తుంది. అట్లాంటిది ఒక్కసారిగా ఈ పడినటువంటి ఈ వెలగలేరు ఈ కెనాల్కి సంబంధించి ముఖ్యంగా ఈ కెనాల్లో వచ్చినటువంటి వాటర్ లెవెల్ భారీగా పెరిగినటువంటి నేపథ్యంలో మనం చూస్తున్నాం. పడినటువంటి గంటలు కనుక మనం ఒకసారి చూస్తే ఇది కొండపల్లి శాంతినగర్లో మొత్తం 3 గంటలు పడినాయి. ఇప్పటికే 2 గంటలు అయితే పూడ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. 3వ గంటని పూడ్చడానికి శతవిధాల ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగ బృందం మొత్తం అంతా కూడా గత 5 రోజులుగా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బండరాళ్లను దాదాపుగా టన్ను బరువు ఉండేటువంటి బండరాలన్నిటినీ కూడా తీసుకుని వచ్చి వాటిని అయితే ప్రస్తుతం ఈ తెగిపోయినటువంటి కట్టకి అడ్డుగా వేస్తున్నటువంటి విజువల్ అయితే మనమైతే చూడొచ్చు. ఇంత బండరాళ్ళను తీసుకుని వచ్చి వేస్తే తప్ప ఇది కంట్రోల్ అయ్యే ప్రసక్తే లేదు. ఇప్పటి వరకు 2 గంటలను అయితే పూడ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. 3వ గండిని పూడ్చడానికి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఇంత పెద్ద పెద్ద బండరాలను పూడ్చితే తప్ప తీసుకొచ్చి దీంట్లో వేస్తే తప్ప ఇది అంటే ఈ వరద అనేది కంట్రోల్ అయ్యే ప్రసక్తే కనిపించడం లేదు. ముఖ్యంగా చూస్తే ఇదంతా పూర్తి కావాలంటే ఇంకా ఈ రోజు సాయంత్రం నుంచి రేపు మధ్యాహ్నం వరకు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్వయంగా ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు ఇదే ప్లేస్లో ఉండి మొత్తం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అయితే అనేక గ్రామాలు కూడా ఒక పక్క చూస్తే రాయనపాడు కానీ ఆ గుంటుపల్లి అలా డౌన్లో ఉన్నటువంటి ఇతర గ్రామాలన్నీ కూడా ప్రస్తుతం ముంపుకు గురయ్యాయి. వీటితో పాటుగా చూస్తే అటు విజయవాడ నగరంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అటు సింగ్ నగర్, జక్కంపూడి కాలనీ, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే కండ్రిగా, నున్న, పాయికాపురం, వాంబే కాలనీ ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా ముంపుకు గురైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ముంపులో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ముంపు ఇంకా పూర్తి స్థాయిలో బయటపడాలి అంటే ఈ మొత్తం ఈ గండి అనేది పూడ్చాలి. ఈ గండిని పూడిస్తే తప్ప మొత్తం అంతా కూడా ముంపుని కంట్రోల్ చేయడం అత్యంత కష్టమైనటువంటి పని అని గ్రహించినటువంటి అధికార యంత్రాంగం ముంపునైతే పూడ్చే పనులు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. వచ్చినటువంటి ఈ బండ రాళ్ళన్నింటినీ ప్రస్తుతం అయితే లారీలతో తీసుకురావడం, వాటిని ప్రొక్లైనర్ సాయంతో గండికి అడ్డుగా వేస్తున్నటువంటిది అయితే మనమైతే చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక దాదాపుగా ఈరోజు సాయంత్రం నుంచి రేపు మధ్యాహ్నం వరకు కూడా ఇక్కడ ఈ గండిని పూడ్చే కార్యక్రమం అయితే చేస్తున్నారు. వరుసగా అటు మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు సహా గండి పూడిక చేస్తున్నటువంటి ప్లేసెస్కి రావడం, వాళ్ళు పరిశీలన చేయడం, తిరిగి వెళ్ళడం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది అంటే వెలగలేరు రెగ్యులేటర్ నుంచి వస్తున్నటువంటి లెఫ్ట్ కట్ట తెగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రైట్ కట్ కూడా దాదాపుగా 8 చోట్ల గండిపండి అనే అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ రైట్ వైపు ఉన్నటువంటి కుడివైపు కట్ట ఒకవేళ తెగినా కూడా దానివల్ల ఏ విధమైనటువంటి ప్రమాదం లేదు అనేది అధికారులు అయితే అంచనాకు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతము ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కట్టకు సంబంధించి పూడిక అనేది తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే త్వరితగతిన పనులు వేగంగా జరుగుతున్నా కూడా ఇంకా కంటిన్యూగా వాటర్ వస్తూనే ఉంది. ఇప్పటికే 30,000 క్యూసెక్కుల ఆ నీరు విజయవాడ సిటీ మీదకి వచ్చి విజయవాడ సిటీని ముంచిందని చెప్తున్నారు. అవి 2 గంటలు పోడ్చడం వల్ల ఇప్పటికీ 10,000 క్యూసెక్కులు దాదాపుగా 3,000 క్యూసెక్కుల నీటిని కంట్రోల్ చేయగలిగాం. సిటీ మీదకి వెళ్లకుండా ఇంకా 10,000 క్యూసెక్కులు వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ 3వ గంటని పోడ్చడం వల్ల దాన్ని అయితే కంట్రోల్ చేయగలమని ప్రస్తుతం అయితే
అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మంత్రి నిమ్మల రామనాయుడు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఆ గండిని పూడ్చే పనులు అయితే చేస్తున్నారు. ఒకవేళ అంటే గండిని పూడ్చడానికి శతవిధాల ప్రయత్నాలు జరుగుతున్నా మనకు కనిపిస్తున్నటువంటి వాటర్ ఫ్లో ఎంత వేగంగా వెళ్తుందో చూస్తున్నాం. దీనిలో ఈ గండిని పూడ్చే పనులు వేగంగా జరిగినటువంటి నేపథ్యంలో ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి బలగాలను కూడా ఇప్పటికే దాదాపుగా 50 మంది బలగాలను అయితే ఇక్కడికి దించినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం, వాళ్ళ పరిశీలన చేయడం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో వీళ్ళు ఆ పరిశీలన అనంతరం ప్రస్తుతం ఒక ప్లాన్ అయితే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 7 సభ్యులతో ఉన్నటువంటి ఒక బృందం ఇక్కడికి రావడం, ఈ ప్రాంతాన్ని చూడడం, పరిశీలించడం, వెళ్ళి హైర్ అఫీషియల్స్కి అయితే దీనిపైన ఒక సమాచారం అయితే అందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో అంటే మొత్తం అంతా టీం అంతా వాళ్ళ బెటాలియన్ 40 మందితో ఉన్నటువంటి బెటాలియన్ అంతా కూడా ప్రస్తుతం ఒక చోట వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరూ వచ్చి ఈ నీటి వేగానికి అడ్డుగా కొంత అంటే స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఐరన్ షీట్స్ని పోల్స్ ద్వారా పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది అనేది ఒక ప్లాన్ అయితే చేస్తున్నారు. కానీ ఏం చేయాలన్నా కూడా ఈ కట్ట మీద నుంచి వాహనాలు వెళ్ళడానికి కానీ వాహనాలు రావడానికి కానీ అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తము ఈ గండిని పూడ్చడానికి ఆపరేషన్ చేయాలన్నా కూడా అది కొంతవరకు ఇబ్బంది ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. మనతో పాటు మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు. సార్, ఎప్పటికి పూర్తవుతుంది? దీనివల్ల ఇప్పటికే విజయవాడ సిటీ పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు మీ అంచనా ప్రకారం ఈ గండిలు మొత్తం 3 పూర్తిగా పూడ్చడానికి ఎంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది? ఏదైతే బుడమేరుకు సంబంధించినటువంటి 3 గండ్లు అంటే 210 మీటర్లు పైబడి 3 చోట్ల ఏదైతే పడ్డాయో ఆ గండ్లు పడినటువంటి ప్రాంతానికి చేరుకోవడం కూడా మొదటి రోజు కష్టమైనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి ఏదైతే బ్రిడ్జిలకి అప్రోచ్లు వేసుకుని రోడ్డుని ఫామ్ చేసుకుని ఆ రోడ్డు కూడా వర్షం పడితే ఫామ్ చేసుకుని రోడ్డు మళ్ళీ యథాస్థానానికి, ఎందుకంటే కిందంతా కూడా కాటన్ సాయిల్, ఇటువంటి ఇబ్బందులను ఎదుర్కొని అదేవిధంగా మాట్లాడితే రాత్రి వర్షం కురితే ఉదయానికల్లా మళ్ళీ ఏదైతే ఈ వాగంతా కూడా పొంగితున్నటువంటి పరిస్థితి. ఇటువంటి ప్రతిబంధకాలన్నిటి కూడా ఎదుర్కొని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు, ఎందుకంటే ఈ బుడమేరు గండల నుంచి వచ్చేటువంటి ఫ్లడ్ వాటర్ని కంట్రోల్ చేయగలిగితేనే సింగనగర్, విజయవాడ నుంచి వాటర్ని చెప్పగలుగుతా అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అంచేత యుద్ధ ప్రారంభం చేస్తాం. రేపు గంటల ఈ పనులు పూర్తి చేస్తాం. అంటే ఇక్కడైతే మనం ఖచ్చితంగా చూస్తున్నాం, మంత్రి నిమ్మల రామానాయుడు ప్రస్తుతం అయితే చేస్తున్నటువంటి పనుల పర్యవేక్షణ జరుగుతుంది. ఇప్పుడే మంత్రి నారా లోకేష్ కూడా పనులు ఎంతవరకు జరిగాయి అనే దానికోసం మంత్రితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ శాఖ మంత్రితో ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం అయితే ఫోన్లో మాట్లాడుతున్నారు. అసలు పనులు ఎంతవరకు వచ్చాయి, గండి పూడ్చడానికి ఎంత సమయం పడుతుంది అనే వివరాలు కూడా ప్రస్తుతం అయితే ఫోన్లో మాట్లాడి తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పనులకు ఏ విధమైనటువంటి ఆటంకాలు కలగకుండా ప్రస్తుతం అయితే ఇక్కడ దగ్గరే ఉండి మంత్రి నిమ్మల రామానాయుడు ఈ పనులన్నింటినీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు సాయంత్రం లోపు అవకాశం ఉన్నంత వరకు ఈ పనులను అయితే పూర్తి చేస్తాం, లేదా ఖచ్చితంగా రేపటికి ఈ పనులు మొత్తం అంతా పూర్తయి గండులను పూడిక తీయడం అయితే జరుగుతుందని అధికారులు అదేవిధంగా మంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసాం, ఒక నేర్కంపాడు నుంచి మొదలైనటువంటి ఈ కొండల్లో ప్రారంభమైన ఈ బుడమేరు కాలువ వాగు ఏదైతే ఉందో అటు మైలవరం మీదుగా ప్రస్తుతం అయితే అటు వెలగలేరుకు వెళ్ళి అటు VTPS ఒక పక్కన కృష్ణానదిలో కలవడం, అదేవిధంగా మరొకటి కొల్లేరు వరకు 2 పాయలుగా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూసినటువంటిది అటు నెర్కంపాడు నుంచి కొండపల్లిలో శాంతినగర్లో పడినటువంటి గండుల వరకు చూసాం. దీంతోనే నా వెనకున్నటువంటి ప్రాంతం ముంపుగు రోడ్డుతో పాటుగా విజయవాడ నగరాన్ని